Preview. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించేందుకు 108 అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి. ఏపీలో కూడా ఈ వాహనాల ద్వారా ఎంతో మంది సమయానికి ఆసుపత్రులు చేరుకోగలుగుతున్నారు. అయితే 108 వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నెల 10న కొనకనమెట్ల మండలానికి చెందిన 108 వాహనం డయాలసిస్ రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తోంది. మార్గమధ్యంలో కనిగిరి మున్సిపాలిటీలోని టకారీపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని 108 వాహనం ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ అంబులెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అలాగే వాహనం డ్రైవర్పై కేసు నమోదు చేశారు. దీంతో ఆ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇవేవీ పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రకాశం జిల్లాలోని 40 అంబులెన్స్లు ఒక్క వాహనానికి కూడా ఈ ధృవపత్రాలు లేవంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం అంబులెన్స్లు కొనుగోలు చేసినా వాటికి ధృవపత్రాలను సమకూర్చుకుపోవడంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు.